రోజు 100 స్క్వాట్స్ వరుసగా 30 రోజుల పాటు. దీనివల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో మీకు తెలుసా? ఈ విషయం తెలుసుకోవడానికే నేను ఈ ఛాలెంజ్ తీసుకున్నాను. ఈ ఛాలెంజ్ ప్రారంభించిన మొదటి రోజు నా కాళ్ళు వణికాయి, తొడకండరాలు పట్టేసినట్లు అనిపించింది. 4వ రోజు నుండి నా కాళ్ళు ఈ వ్యాయామానికి అలవాటు పడ్డాయి. 10వ రోజు నుండి నా కాళ్లకు ఈ వర్కౌట్ చాలా సులభంగా అనిపించింది. 15వ రోజు నుండి నా కాళ్లకు అసాధారణమైన బలం వచ్చింది. కండరాలు కూడా మంచి షేప్లోకి వచ్చాయి. 25వ రోజున ఎంతో కష్టతరమైన వెలియంగిరి ట్రెక్ను నేను చాలా సులభంగా ఎక్కి దిగగలిగాను. సాధారణంగా అయితే కొండ దిగేటప్పుడు కాళ్ళు వణుకుతాయి, కానీ ఈసారి అలా జరగలేదు. 30వ రోజున నా ఓవరాల్ ఫిట్నెస్ అద్భుతంగా మెరుగుపడింది. నా లోయర్ బాడీకి ఏదో సూపర్ పవర్ వచ్చినట్లు అనిపించింది. దీనివల్ల నేను గణనీయంగా బరువు కూడా తగ్గాను. మీరు కూడా ఈ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ క్రింది విషయాలను తప్పక గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్, వార్మప్ చేయకుండా స్క్వాట్స్ అస్సలు మొదలు పెట్టకండి. సెకండ్ వన్, రిలాక్సేషన్. స్క్వాట్స్ పూర్తయిన తర్వాత కండరాలు రిలాక్స్ అవ్వడానికి కాసేపు నెమ్మదిగా నడవండి లేదా జాగింగ్ చేయండి. నెక్స్ట్ వన్, సరైన పద్ధతి. అన్నింటికంటే ముఖ్యమైనది సరైన పద్ధతిలో స్క్వాట్ చేయడం. ఎలా పడితే అలా చేసినట్లయితే తీవ్రమైన ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. మీకు ఏవైనా సందేహాలున్నా లేదా నా జర్నీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా ఈ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.